రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల జిల్లాలోని నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరి రమేష్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పిల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సంఘం సభ్యుడు సుధాకర్, ఒంగోలు నగర కౌశలశాల సంఘం అధ్యక్షుడు కొంజేటి రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. మీరు ఇద్దరు తీసుకోవాలి, ఫస్ట్ నిండుగా దగ్గర జరగాలండి. నా పేరు నిడమనూరి రమేష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముందు ఎలక్షన్లప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో నాయి బ్రాహ్మణులకి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు పెంచి మా నాయి బ్రాహ్మణులకి మంచి న్యాయం చేశారని మేము అనుకుంటున్నాం. అది గతంలో కూడా మా నాయ బ్రాహ్మణులకి మేమున్నాము అంటూ మొదలుపెట్టేసేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా అన్న దామచర్ల జనార్దన్ గారికి, కొట్టిపాటి రవికుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 2019లోనే 150 యూనిట్లకు సంబంధించి జీవో వదిలిన్నారు. కానీ ఆ రోజు ఎలక్షన్ ముందు ఆయన జీవో అమలుపరలేదు. కాబట్టి లాస్ట్ వచ్చిన జగన్ గవర్నమెంట్లో 150 యూనిట్లు అన్నారు, కానీ ఆ జీవో అమలు కాలేదు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చిన దాకా ఈ 150 యూనిట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే దీని గురించి 150 యూనిట్లు 250 ఎలక్షన్లో ఇచ్చిన హామీ పరంగా 150 యూనిట్లు 250 పెంచి జీవో ఇచ్చి 150 నుంచి 200 పెంచి ఎమ్మటే జీవో ఇష్యూ చేసి ఎమ్మటే అమలుపరిచే విధంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానికి మా ఒంగోలు పట్టణ కౌశలశాల సంఘం తరఫు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఈ యూనిట్స్ అమలుపరిచే విధంలో ఎస్సీ గారికి ఫోన్ చేసి చెప్పి వీలైనంత త్వరగా వీళ్ళకి మీరు చేసి పెట్టాలని చెప్పి మా ఎమ్మెల్యే ద్వారా ఎస్సీ గారికి చేసి మేము అందరూ మా కౌశలశాల సంఘం తరపు నుంచి అప్లికేషన్స్ అన్నీ వసూలు చేసి ఎస్సీ గారికి ఇచ్చి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి మా కమ్యూనిటీకి సంబంధించి అన్ని విధాలుగా అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ అందిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి అందరూ కష్టపడ్డారు. అందరూ మూగుమ్మడిగా ఉమ్మడిగా ఒక ప్రతిష్టగా దీని మీద అడగటంతో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, మా శాసనసభ్యులు డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ రావు గారు పట్టుబట్టి దాన్ని ఇవ్వటం జరిగింది. ఆ నిమిత్తం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా శాసనసభ్యులకి, తదితర నాయకులకి పాలాభిషేకం అనే ఒక కార్యక్రమం పెట్టుకొని మేము పాలాభిషేకం చేసుకుంటూ పోతూ ఉన్నాము. అట్లానే ఆదరణ 1, ఆదరణ 2, ఆదరణ 3లో కూడా మా కమ్యూనిటీకి సంబంధించి మీకు ఇష్టం వచ్చిన వస్తువులు మీరే సెలెక్ట్ చేసుకోండి, అవే మంచిగా ఇస్తామని చెప్పేసి చెప్పడం గతంలో ఇవ్వటం కూడా జరిగింది. దీని మీద కొంతమంది మా వాళ్ళలోనే తెలిసి తెలియక ఏదో ఒక సెల్ ఒకటి ఉందని చెప్పేసి దాని ద్వారా కులానికి బ్యాడ్ సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ, ఇతర పెద్దలు కానీ ఆ కులపరంగా ఉన్న బాధ్యతల రూపంలో ఉన్న వాళ్ళకి చాలా శ్రమతో కూడిన పని. అది ఒకసారి పోయి అడగడంతో వెంటనే చేయరు. ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 50 సార్లు, 100 సార్లు అని తిరిగి ఆ పని చేయించుకునే విధానంలో ఉంటుంది. కానీ ఏదో ఒకసారి పోయి అడిగితే అన్నీ చేయాలంటే ఎవరు చేయలేరు, ఎవరు అసాధ్యం అది చేయటం కూడా. అందువల్ల దయచేసి మా కులంలో కొంతమంది మిత్రులు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని విధాలుగా ప్రచారం పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను కూడా మాజీ డైరెక్టర్గా చెప్తున్నాను. ఎందుకంటే వస్తే నేను క్లారిటీ చెప్తా,
ఎగ్జాంపుల్ ఒక కూర తయారు చేయాలంటేనే దాంట్లో చాలా పనులు ఉంటాయి. శుభ్రం కడుక్కోవాలి, తరుక్కోవాలి, దానికి సంబంధించిన దినుసులు మొత్తం వేసుకుంటే నా కూర రుచిగా ఉంటుంది. వచ్చి కూర్చొని తినేసి ఏం బాగలేదని పోవడం అనేది తప్పు. ఆ ఏం బాగలేదనే వ్యక్తుల్లో అతను ఒకడని నేను అనుకుంటున్నాను. ఇంకా అట్టప్పుడు మాట్లాడకూడదని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. మా కమ్యూనిటీకి గతంలో 150 యూనిట్లు జీవో ఇచ్చింది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మరలా దాన్ని తిరిగి రికార్డు పరంగా 200 యూనిట్లుగా చేసి మా వాళ్ళకి నాయ బ్రాహ్మణులకి మంచి సదావకాశాన్ని కల్పించినట్టు మనకి ఉచిత విద్యుత్తులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఒంగోలులో శ్రీ దామచల జనార్దన్ రావు గారి నాయకత్వంలో మా నాయ బ్రాహ్మణ సంఘీయులందరూ కూడా మూకుమ్మడిగా ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండి తెలుగుదేశం పార్టీకి కూటమికి సపోర్ట్ చేస్తామని చెప్పని మాకు అన్ని సంఘాల ద్వారా కూడా అన్ని ఏకమై కూడా అన్ని ఒకే కుటుంబంలాగా వచ్చి ఈ నాయ బ్రాహ్మణ ఉమ్మడి కుటుంబంలాగా నాయ బ్రాహ్మణ మంచి పేరు తీసుకొస్తారని చెప్పి గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీలోనే ఆదరణ కానీ ఇతర పనిముట్లు కానీ రావడం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఏదైనా సమస్యలు నాయ బ్రాహ్మణులకు ఉన్నాయంటే అది ఏదైనా జరగాలంటే ముందుకు పోవాలన్నా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మా నాయకుడు మా లోకల్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారు దృష్టికి తీసుకెళ్ళి అతని ద్వారా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్న సమస్యలను అన్ని పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అందరూ ఈ రకంగా మా సద్వినియోగం చేసుకుంటున్నాము. సదావకాశాన్ని వినియోగించుకున్నందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.